దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన వాక్య ధ్యానాన్ని ధ్యానించే కృపను మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తలలో వంచినట్లయితే ఈ కూడికను మొదలు పెట్టుకుందామండి. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, నన్ను నీ సిలువ చాటును మరోపరుచుకొని దేవా తండ్రి చదువుతున్న వాక్యాన్ని నాయన ప్రభువ నీ ఆత్మతో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. వాక్య సందేశంలోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. ఆమేన్. చూడండి, కోరాహు కుమారులు వీళ్ళు రచించిన ఈ యొక్క అధ్యాయాన్ని ఏమండి వారు చెప్తున్నారు, దేవా పూర్వకాలం మందు మా పితరుల దినములలో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానికి మాకు వివరించిరి అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ మనం ఎవరైనా కానీ ఒక పెద్దవాళ్ళు చెప్పిన మాటని మన జ్ఞాపకం చేసుకునే ముందు మనకి ఏదైనా శ్రమ కలిగితేనో ఒక బాధ కలిగితేనే వారి యొక్క ఆలోచన, వారు చెప్పిన విధానాన్ని, వారి యొక్క నడిపింపు మనకి జ్ఞాపకం వస్తుంది. అట్లానే కోరాహు కుమారులకు కూడా కొంత శ్రమ కలిగింది. ఏమండి, ఆ శ్రమ ఏంటంటే వారు పొరుగు వారి దృష్టికి వాళ్ళు అపహాస్యాస్పదంగా ఉన్నారంట. ఏమండి, ఎగతాళిగా ఉన్నారంట. ఏంది, మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. అయితే నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా కలుగుతున్న ఆ శ్రమని, ఆ యొక్క బాధని వారు ఏం భావిస్తున్నారంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మాకు ప్రతి దాంట్లో అపజయము బాధే కలుగుతుంది అని చెప్పని వారికి ఉన్న ఆ యొక్క సమస్యలను బట్టి వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారికే కాదండి, ఇవాళ మనకైనా కానీ మనలో కొంతమంది ఈ రోజు కూడా ఏదన్నా సమస్య కలిగితే సహజంగా ఏముందిలేమ్మా, దేవుడే మమ్మల్ని చూస్తే మాకెందుకు ఈ బాధలు, ఈ శ్రమలు అన్నాడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచే దేవుడు కాదండి. ఏమండి, కాకపోతే మానవులుగా మనం ఆ సమస్యను మనం ఓర్చుకోలేక దేవుని మీద పడతాం, కానీ దేవుడు ఎప్పుడు విడిచే దేవుడు కాదు. అందుకని వారు ఏమన్నారంటే, మా పూర్వీకులు నువ్వు చేసిన గొప్ప కార్యం గురించి చెప్పారు అని చెప్తున్నారు. అసలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మేము ఐగుప్తుని విడిచినప్పుడు మా ఖడ్గం చేత మేము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేదు, మా బాహు మాకు జయం ఇవ్వలేదు, మమ్మల్ని రక్షించిన వాడు, మమ్మల్ని కృప చూపించిన వాడు కేవలం ఆ దేవుని బాహు ద్వారానే మేము కృప పొందుకొని ఆ దేశాన్ని విడిచి మేము ఆ కానాను చేరాము. దేవుని యొక్క కృపని వారు ఆ యొక్క వివరిస్తూ వాళ్ళ బిడ్డలు కూడా తెలియపరిచారు. అది జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియా దేవుని బిడ్డారా, చూడండి, కానాను వారు కలిగిన శ్రమలను, వాళ్ళు ఓడిపోతున్న విధానానికి కీర్తనకారుడు ఆ ఓటమిని దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనే ఒక భావంతో వెళ్తున్నారు. ఒక భావంతో, ఆ బాధతో మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచేవాడు కాదండి. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. నిత్యం మనల్ని ఆయన కనుదృష్టి మన మీద ఉంటూనే ఉంటది. చూడండి, ఇదే మాట న్యాయాధిపతుల్లో కూడా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి అమ్మా. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. ఆమేన్. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఆ యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. ఎందుకంటే ఆ 10వ వచనంలో చూసినట్లయితే, అమోరీయుల దేవతను మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిరి గాని మీరు నా మాట వినకపోతిరి. దేవుని మాట వినక వారు విననులు అవటం వల్ల ఏమండి, దేవుడు వారిని ఇజ్రాయెల్ చేతికి
ఆ మిద్యామీల చేతులకి ఏమండి 7 సంవత్సరాలు వాళ్ళకి శ్రమలకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ శ్రమలను వాళ్ళకి అనుమతించారు. ఏమండి వారు పెడుతున్న ఆ యొక్క బాధని, వేదనని వారు తట్టుకోలేక దాక్కునే పరిస్థితులున్నాయి. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, దాక్కుంటూ గిద్యోనైతే ఏమండి గాను చాటు దాక్కొని గోధుమ దొల్ల కొట్టుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుని దూత ఏమండి మస్తకి వృక్షం కింద కూర్చుండి గిద్దోనితో మాట్లాడుతుంది. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. బలం తెచ్చుకొని వెళ్లి ఆ ఇజ్రాయేల్ మిద్యామీయుల చేతుల నుండి ఇజ్రాయేలుని రక్షింపమని చెప్తున్నప్పుడు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంటే తను ఒక సంభాషణ ఎట్లంటే, తోడై ఉంటే మాకెందుకు ఈ శ్రమలు కలుగుతాయి? మా పితరులు దేవుడు గొప్పవాడని మాకు వివరించారు కదా, మాకెందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి అని దేవుని కొన్ని ఒక 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 దేవుడికి ఏం చెప్పుకుంటున్నాడంటే, నీవే దేవుడైతే నాకు కొన్ని సూచక్రియలు చేయమని. అంటే సూచక్రియలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, ఆరు బయట అంటే మనకు అర్థం అవడానికి వివరంగా చెప్తున్నానండి. ఆరు బయట ఒక దండం మీద ఒక టవల్ వేసి ఉదయం కల్లా వర్షం కురవాలి, కానీ టవల్ తడవకూడదు, నేల మొత్తం తడవాలి అని దేవుడికి తెలియపరిచినప్పుడు దేవుడు అలాగే చేశాడు. ఏమండి మళ్ళీ ఇంకో రోజు నేల తడవకూడదు, టవల్ మాత్రమే తడవాలన్నప్పుడు అలాగే చేశాడు. తనకి ఎందుకంటే తనని బలపరుచుకున్నాడు. నేనే మిమ్మల్ని మీ పితరుల్ని నా బాహు ద్వారానే వారిని రక్షించానని చెప్పని దేవుడు గిద్దను బలపరుచుకొని ఏమండి చూడండి ఆ సంభాషణ. దేవుడు గిద్దను బలపరుచుకున్న తర్వాత, నువ్వు వెళ్ళి ఆ బిన్యామీను చేతుల నుండి ఇజ్రాయెల్ని విడిపించయ్యా, ఒక మనిషిని ఒక ఏడుతో సంహరించినట్టుగా వారిని నీ చేతికి అప్పగిస్తాను అని చెప్పని దేవుడు తెలియపరుస్తుంటే చెప్తున్నాడు, మనిషే గోత్రంలో నేను ఎన్నిక లేని వాడినాయా, నా పితర కుటుంబంలో నేను కనిష్ఠుడిని, నేను చిన్నవాడిని అని తనకు తానే చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఆ 16వ వచనంలో చెప్తాడు. చదవండి అమ్మా. నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యామీనులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ఆమేన్. చూడండి, ఒకే ఆ యొక్క మిద్యామీను సైనికుల్ని ఒక మనిషిని ఒక చేత హతం చేసినట్లుగా నేను చేస్తాను, నువ్వు ధైర్యం తెచ్చుకొని వెళ్ళు అన్నప్పుడు ఈ గిద్యోను తన వంశస్థులు అందరికీ ఏమండి ఒక తాకీదులు పంపించి మొత్తాన్ని సమకూర్చుకుంటే ఇంచుమించుగా 35,000 మంది ఏమండి 35,000 మంది సమకూడారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో నుండి కొంత 300 మందిని మాత్రమే ఏర్పరచుకొని ఆ మిద్యామీయుల మీదకి యుద్ధానికి ప్రకటించుకున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిని ఆయన కార్యం వల్ల మాత్రమే ప్రజలకు విజయం కలుగుతూ ఉంటది. ఎందుకంటే సమర్పణ కలిగిన వారు కొద్ది మందే ఉన్నా సరే దేవుడు మహోన్నత కార్యాలు చేయగలుగుతాడు. నీకు సమర్పణ లేని వారిని ఎంత చూడండి, అందుకే ఒక మాట మనకి వివరిస్తుంటారు. మన సంఘాల్లో కూడా అండి ఎంతో మంది మనకి విశ్వాసులు ఉన్నా కొద్ది మంది ప్రార్థన అనుభవం కలిగిన వారు ఉంటారు. కొద్ది మంది ఒక సమర్పణ కలిగి, సేవ అంటే ఒక సమర్పణ కలిగి ఏమండి దైవ సేవకులకి అనుసంధానంగా నడిచే వాళ్ళు కొంతమంది. అట్లా ఒక సమర్పణ కలిగిన వ్యక్తుల ద్వారానే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలుగుతారు. అదే విధంగా మనం కోరాహు కుమారులు గాని, ఈ గిద్యోను గాని, మా పితరులు మాకు చెప్పారు, మా పితరులు చెప్పిన మాటలు మేము ఆ రోజు విని ఉన్నాము అని చెప్పని అంటున్నారు. అసలు వాళ్ళ పితరులు వారికి ఏం చెప్పారు? వాడి శ్రమల్లో కూడా ఏమండి వారు దేవుని వైపు, దేవుని మాటలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోగలిగే అంత గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ పక్షాన్ని ఏం చేశాడు చూద్దామా? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడును. 7వ వచనం అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పవలెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోర్దాను అనేది నిత్యం పారే ప్రవాహం కలిగినది అయితే కాదండి. ఎందుకంటే అది మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను.
మనం కొంత పంట కాలువలకి ఒక డ్యామ్ నుంచి నీళ్లు వెళ్ళినప్పుడు ఒక సీజన్ లోనే వాటిని విడుదల చేస్తూ ఉంటారు. అట్లానే ఆ యోర్దాను దాటే పరిస్థితికి ఆ ప్రవాహం అనేది గట్లు మించి పొర్లి పొంగే అంత ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహం మనిషిని నిలబడలేనంత ప్రవాహం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటగా యాజకులు ఆ యొక్క పాదాన్ని ఆ యోర్దాను నీళ్ళ మీద తాకినప్పుడు దాకమని నిలబడమన్నప్పుడు ఏమండి వారు యాజకులు ఆ మందసాన్ని మోస్తూ ఏమండి మొదటిగా ఆ పాదాన్ని ఆ యోర్దానులో దింపగా ఆ నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయింది. చూడండి అందులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు దాటుతూ 12 గోత్రాలకు 12 మంది ఒక్కొక్క రాయిని తీసుకొని వచ్చి యోర్దాను అవతల దాన్ని నాటి ఇది వారి యొక్క పిల్లలకి తెలియపరచమని దేవుడు చెప్పిన మాట ఆ వాగ్దానం. ఏమండి ఆ విధంగా వారు నాటబడి దేవునిలో వారు దేవుని చేసిన ఆ అద్భుత కార్యాలు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తర్వాత తరానికి వారు తెలియపరుస్తున్నప్పుడు వాళ్ళకి కలిగిన ఆ శ్రమల్లో నుండి వారు దేవుని వైపు దేవుని మాటలు ధ్యానించుకునే వారిగా ఉన్నారు. చూడండి ఈరోజు ఒక విశ్వాసిగా మన జీవితాల్లో కూడా మన పిల్లలకి దేవుని పట్ల అద్భుత కార్యాలు మనం చెప్పగలుగుతున్నామా? ఆలోచించండి ఒక నిమిషం. మనకున్న మన స్థితి మన కొద్దిగా ఉన్నప్పుడు ఏ మనుషుడు మనకు సహాయం చేయలేదు కదా, దేవుడే మనల్ని సహాయం చేశాడు కదా. ఏమండి మన పిల్లలకి ఒక భక్తి జీవితాన్ని ఏమండి మనం నేర్పే వారిగా మనం ఉన్నామా? దేవుని కృప కలిగిన ఆ బాగు ఏమండి మన పిల్లలకి అది వివరించే వారిగా మనం ఉన్నామా? హల్లెలూయా. చూడండి మనం చదువుకున్న మూల వాక్యానికి వచ్చినట్లయితే కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 17-18 వచనం ఒకసారి చదవండి. ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఆమేన్. చూడండి ఎంత శ్రమ కలిగినా ఎంత బాధ కలిగినా కోరాహు కుమారులు తిరిగి వాళ్ళు దేవుని విడిచి మాత్రం వెళ్ళలేదండి. ఆ వచనాల్లో మనం చూసినట్లయితే వారి మార్గం తొట్టిల్లు లేదంట. ఏమండి ఆయన నిబంధనని మీరి వాళ్ళు ద్రోహులు కాలేదంట. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, విశ్వాసులు తమ దేవునికి వ్యతిరేకమైన ఈ లోకంలో ఏమండి ఆయన పట్ల భక్తిని నమ్మకాన్ని కలిగి ఉండటం వలన వారికి శ్రమ కలుగుతాయి. కానీ కలిగిన ఆ శ్రమల్లో నుంచి మనం తొట్టిల్లకూడదు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటేనే ఒక శ్రమలు. ఏమండి అది ఒక పూలపాటేం కాదు. ఈ లోకం పాపంతో నిండినప్పుడు నిన్ను నువ్వు ప్రత్యేక పరుచుకుంటావు కనుక ఏమండి ప్రతి ఒక్కరి కనుదృష్టి నీ మీదే ఉంటుంటది. కొన్ని శ్రమల బాధల్ని కలిగి ఉండొచ్చు. అయినా కానీ మన ఆలోచన, మన నడవడి, మన తలంపు మొత్తం మన క్రీస్తే. ఎందుకంటే ఏమండి మన ఆ పునాదులుగా పట్టణం కోసమే మనం నిరీక్షణ కలిగి ఉన్నవారు. అందుకనే విశ్వాసులు నమ్మకము కలిగి దేవుని వైపు చూసేవారుగానే ఉండాలి. ఆమేన్. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. తండ్రి చదువుకున్న లేఖ భాగనాలలో ప్రభువ, తండ్రి గిద్యోను ప్రభువ, దేవుడే మాకు తోడై ఉంటే ఈ శ్రమలు మాకు ఎందుకు కలిగినాయి అని చెప్పని మా పితరులు నీ గురించి గొప్పగా చెప్పారు, మేము విని ఉన్నామని చెప్పని అంటారు నాయన. అదే విధంగా నాయన కోరాహు కుమారులు కూడా నాయన ప్రభువ తండ్రి మా పూర్వీకులు వారి యొక్క ఖడ్గం చేత వారి దేశాన్ని స్వాధీనపరచుకోలేదు, వారి యొక్క బాహువు చేత వారి దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. కానీ నీ కటాక్షమే వారిని ఈ దేశాన్ని స్వాధీనపరచుకునేలా చేసిందని చెప్పని ప్రభువా తండ్రి వారు ధ్యానించుకుంటున్నారు నాయన. ప్రభు ధ్యానించుకున్న కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఈ దినం మేము కూడా నాయన ప్రభువా మా జీవితాల్లో నువ్వు చేసిన ఆ యొక్క అద్భుత కార్యాలు నాయన మేము ఎన్నడూ ప్రభువా తండ్రి విడిచి మర్చిపోయేవారుగా కాకుండా నాయన నీ పక్షాన ప్రభువా తండ్రి నీ యొక్క నిబంధనలు, నీ యొక్క ఆజ్ఞలకు ప్రభువా మేము కట్టుబడి ప్రభువా తండ్రి శ్రమ అయినా గాని ప్రభువా మేము ఓర్చుకొని ప్రభువా జీవించే కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను తండ్రి.